హాయ్ అండి. ఏదైతే ఎన్టీఆర్ పైనైతే తప్పుడు వ్యాఖ్యలు చేశారో అనంత ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో ఆయనైతే క్షమాపణలు చెప్పాలని అయితే ఎన్టీఆర్ అభిమాన సంఘాలైతే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళైతే కోరడం చూసాం. 2 రోజుల్లో ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆయన ఇల్లుని ముట్టడిస్తామని అయితే చెప్పుకొచ్చారు. ఇంక చూసుకుంటే యాక్చువల్‌గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి అనంతపురంలో గాని, లేకపోతే విజయవాడలో కూడా 2 చోట్ల అయితే పర్మిషన్ ఇవ్వలేదంట. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకమే. ఇది నేను అయితే ఒప్పుకోను. ఎందుకంటే చాలా తప్పుడు ఇదేంటంటే ఇది తప్పుడు సంకేతం. ఎందుకంటే స్వేచ్ఛగా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. వాళ్ళేమైనా దేశద్రోహులు గాదు, లేకుంటే రాష్ట్రద్రోహులు కాదు గదా! జస్ట్ వాళ్ళ హీరోని అవమానించిన ఒక వ్యక్తి గురించి ప్రెస్ మీట్ పెట్టి వివరణ చెప్తారంతే. దానికి మీరు ప్రెస్ మీట్‌కి అనుమతించకపోవడం అనేది నాకైతే ఇది ఖచ్చితంగా లోకేష్ గారి పని అనుకుంటా నేనైతే అనుకుంటున్నా. 100% లోకేష్ తెలియకుండా ఈ వ్యవహారాలైతే చేయరు. ఎందుకంటే ఎన్టీఆర్ తెలిసిందే ఎన్టీఆర్ స్టార్టింగ్‌లో 2009 దాకా మంచిగానే అతన్ని కలుపుకున్నారు. ఎన్టీఆర్ ప్రచారం గూడా చేయడం చూసాం టీడీపీ కోసం. ఆ తర్వాత కొన్ని క్లాష్‌లొచ్చినియి ఎన్టీఆర్‌కి అండ్ అదైతే చంద్రబాబు నాయుడుకి, హరికృష్ణకి కొంచెం క్లాషొచ్చింది. ఆ తర్వాత హరికృష్ణ గారు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చిన్న గొడవలవుతూ ఉన్నాయి గానీ, ఆ తర్వాత ఎన్టీఆర్ చనిపోవడం, ఆ తర్వాత కలిసారు అనుకున్నాం. అంతా బాగుందనుకున్నాం. కానీ తర్వాత చూసుకుంటే పూర్తిగా అసలకి కళ్యాణ్ రామ్‌ని గానీ, జూనియర్ ఎన్టీఆర్ గాని అయితే పూర్తిగా పక్కన పెట్టేసింది టీడీపీ. మన రీసెంట్‌గా జరుగుతున్న ఏవైతే మహానాడు ఉందో వాటిని టీడీపీకి సంబంధించి దాని గురించి ఆయన పిలిచింది కూడా లేదు. ఇన్విటేషన్ కూడా ఏమి ఇచ్చింది లేదు ఆయనకి. ఓవరాల్‌గా అయితే ఈయన కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. సైలెంట్‌గానే ఉండి మెలకొనున్నాడు. కాబట్టి ఇప్పుడు సడెన్‌గా ఎవరైతే ఈ అనంతపురం సంబంధించిన ఒక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఆహ్, బుడ్డా పకీర్ అని మాట్లాడడం కావచ్చు. ఇలా రకరకాల కొన్ని కామెంట్‌లయితే చేయడం చూసాం ఎన్టీఆర్ పైనైతే. ఎందుకు అవసరం లేదు గదా! ఎందుకు నువ్వు లోకేష్‌ని, చంద్రబాబుని మెప్పించాలంటే చాలా ఉన్నాయి గానీ, నువ్వు ఎన్టీఆర్‌ని తిడితేనే ఆయన నీకు ఇంప్రెస్ అవుతారనుకుంటే, మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు గదా! 100% హర్ట్ అవుతారు. ఇంటి ముందుకొస్తారు, గొడవ చేస్తారు. నువ్వు అసలు ఎన్టీఆర్‌ని అసలుకి ఏ కారణంతోటి తిట్టావో అర్థం కావట్లే నాకైతే. ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన ఇష్టం. టీడీపీకి పార్టీకి పని చేయాలా లేదనేది అతనిష్టం. ఇంకోటి టీడీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఎప్పుడు ఆహ్వానించలేదు గదా! ఎన్టీఆర్‌ని ఆహ్వానిస్తే ఎళ్తాడు. ఎప్పుడైనా సరే ఆయన సిద్ధంగా ఉంటాడు 100%. ఇప్పుడు గాని బాలకృష్ణ గాని, లేకుంటే లోకేష్ ఎవరైనా ఎళ్లి ఎన్టీఆర్ మాకు టీడీపీకి నీ అవసరం ఉందని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. అసలు పక్కన పెట్టిందే తెలిసింది మనకేంటి, లోకేష్‌కి రేపొద్దున ఖచ్చితంగా ఇబ్బందవుతుంది. ఫ్యూచర్‌లో ఈ సీఎం సీట్‌కని ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం పెట్టారు గదా! ఎందుకంటే బాలకృష్ణ గాని, లేకుంటే మిగతా కళ్యాణ్ రామ్ గాని ఎవరికి రాని క్రేజు జూనియర్ ఎన్టీఆర్‌కి కనిపిస్తుంది గాబట్టి. కాబట్టి రేపు ఫ్యూచర్‌లో వారసుడిగా ఎన్టీఆర్‌ని చూస్తున్నారు గాబట్టి, నందమూరి వంశం వారసుడిగా లేకుంటే టీడీపీ వారసుడిగా ఎన్టీఆర్‌ని చూస్తున్నారు గాబట్టి, రేపొద్దున ఫ్యూచర్‌లో ఇబ్బంది కలుగుతుందని అలా పక్కన పెట్టారు. ఈరోజు అతను అలాగే ఎన్టీఆర్ ఎలాంటి మాటలు చేయలేదు. టీడీపీ గురించి గాని, లేకుంటే లోకేష్ గురించి గాని, చంద్రబాబు నాయుడు గురించి గాని, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఈ ఎమ్మెల్యే మరి ఎందుకు నోటి దూలతోటి అలా మాట్లాడారో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే కనీసం ప్రెస్ మీట్‌కి గూడా అనుమతి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా దీనిపైనైతే ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే లోకేష్ గారు దీన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో అలాంటి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. కనీసం ప్రెస్ మీట్‌కి గూడా వాళ్ళు ఇవ్వట్లేదా? ఇది వాళ్ళు ధర్నా గిర్నాలు ఏం చేయట్లేదు కదా! రాస్తారోకోలు చేయలేదు గదా! జస్ట్ ప్రెస్ మీట్‌కి అనుమతి ఇవ్వకపోవడం అనేది వాళ్ళు హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నారంటే దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలాంటి చిన్న తప్పులే రేపొద్దున పెద్ద తప్పులుగా కనబడతాయి. దీన్ని ఖచ్చితంగా వైసీపీ క్యాష్ చేసుకుంటది గూడా. 100% క్యాష్ చేసుకుంటుంది. దీనిపైనైతే వాళ్ళైతే గట్టిగానే ట్రోలింగ్ జేస్తారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే తర్వాత వాళ్ళు ఆయన 2 రోజులు క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇల్లునైతే ముట్టిస్తా అని జెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.